నా పేరు ఉదయ్ కిరణ్ దోరడ్ల. నేను అవని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీలో సీనియర్ ఎంబ్రియాలజిస్ట్గా చేస్తున్నాను. ఈరోజు నేను మీకు ఐవీఎఫ్ పద్ధతిలో చేసే పీజీటీ అంటే ఏమిటి, అది ఎందుకు చేస్తారు అని వివరిస్తాను. సో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ని షార్ట్ ఫామ్లో పీజీటీ అంటారు. ఈ పీజీటీ పద్ధతిలో ఐవీఎఫ్ ద్వారా ఏర్పడిన ఎంబ్రియోస్లోంచి కొన్ని సెల్స్ని కట్ చేసి జెనెటిక్ టెస్టింగ్ కోసం జెనెటిక్ ల్యాబ్కి పంపిస్తారు. ఈ జెనెటిక్ టెస్టింగ్లో పంపించిన ఎంబ్రియోస్లో క్రోమోజోమ్స్ అన్ని నార్మల్గా ఉన్నాయా, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని చెక్ చేస్తారు. సో నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ని తర్వాత ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ని ఎటువంటి సందర్భాల్లో అడ్వైస్ చేస్తారు అంటే, పేషెంట్ యొక్క ఏజ్ 35 years అండ్ అబోవ్ ఉన్నప్పుడు కానీ, వాళ్ళకి ప్రీవియస్ ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ, ప్రీవియస్ మిస్క్యారేజెస్ అయినప్పుడు కానీ, లేదా వాళ్ళ వంశపారంపర్యంగా ఏదైనా జెనెటిక్ డిసీజెస్తో బాధపడుతున్నప్పుడు మాత్రం ఇది పీజీటీఏ ప్లస్ ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుంది.